హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను నా సారీ కలెక్షన్స్ని మీకు చూపిస్తానండి, కానీ అది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను కుకింగ్ చూపిస్తాను అనమాట. ఈరోజు మార్నింగ్ ఇక్కడ వర్షం పడింది, అది కూడా కొద్దిగా షూట్ చేశాను. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఈరోజు నేను టమాటా రైసు ముల్లంగి కూర చూపిస్తున్నాను. ముల్లంగి కూర చాలామందికి నచ్చదు, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇక్కడ జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మిర్చిని ఇలా కట్ చేసి చూసామనుకోండి, దాంట్లో బ్లాక్ ఉంటే అసలు యూజ్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చిటపటలు ఆడతాయి కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు చక్కగా కలుపుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ చక్కగా కుక్ అయ్యాయి కదా, దీంట్లో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత, అంటే మనం టమాటా రైస్ చేస్తున్నాం కదా, అన్నిటికీ తగినంత కారం, పసుపు, సాల్ట్ వేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం టమాటాలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి చక్కగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 టమాటా తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్కి నేను 4 టమాటాస్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇవి ఇప్పుడు చూడండి కొద్దిగా మగ్గుతాయి కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి స్మాష్ చేసేది ఇవి చక్కగా ఇది చేసుకునేది దొరుకుతుంది ఇలాంటిది. ఇప్పుడు దీంతో చక్కగా చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. ఇలాంటిది లేకపోయినా మనం గరిటతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను రైస్ ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు దాంట్లో వేసే ముందు ఇలా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి కుక్ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా, మనకి ఇప్పుడు ఇది రెడీ అనమాట. ఇప్పుడు మనం రైస్ వేసి చక్కగా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంటే వైట్ రైస్ మనకి కనిపించకుండా మనం అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మనం మూత పెట్టి తర్వాత స్టవ్ కట్టేయవచ్చు. అప్పుడు వేడిలోన చక్కగా కుక్ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చాలా బాగుంటుందండి.
దీంతో పెరుగు తినే వాళ్ళకైతే పెరుగుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను దీనికంటే ముందునే ముల్లంగి కూర చేశాను. కానీ ఫస్ట్ టైము నేను టమాటా రైస్ పెట్టాను. ఎందుకంటే ముల్లంగి చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఇది అప్పుడప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. దాని స్మెల్ చాలామందికి నచ్చదు. కానీ చక్కగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మూత పెట్టి 1 మినిట్ మనం విడిచిపెట్టి 1 మినిట్ తర్వాత స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అంటే లంచ్ బాక్స్ తీసేవాళ్ళకి చాలా చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ముల్లంగి కూర ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఈరోజు ఏంటంటే చాలా రోజులైంది వండలేదని ఈరోజు నేను వండుతున్నాను. ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా అని వీడియో ఇది కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఇవి చక్కగా కుక్ చేసుకోవాలి. దీంట్లోన కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి ఇప్పుడు చక్కగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు కుక్ అయ్యావు కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకొని చక్కగా కలిపి నేను ముల్లంగిని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. అవి ఇప్పుడు దీంట్లో వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. చాలామందికి ఇది నచ్చదు కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని చాలామంది డైరెక్ట్గా జ్యూస్ చేసి కూడా తాగుతారు. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఇప్పుడు సగం కుక్ అయింది కదా, దీంట్లో నేను ఒక టమాటాని యాడ్ చేస్తున్నాను. ఇలా కూడా తీసుకోవచ్చు, కానీ టమాటా యాడ్ చేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పులో కూడా వేసి వండుతారు, చాలా బాగుంటుంది అనమాట, సాంబార్లా ఉంటుంది. ఇప్పుడు నేను టమాటాని దాంట్లో వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి దీన్ని మళ్ళీ ఒక 7 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముల్లంగి ఉడకాలి కదా, చక్కగా ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. మనం ఒక 7 మినిట్స్ వరకు మనం దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇంకా కుక్ కావాలండి. ఇప్పుడు ముల్లంగి కూర రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేయచ్చు అనమాట. ఇలా అవుతుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కుకింగ్ అయిపోయింది. నేను షాపింగ్ చేసిన సారీస్ మీకు నేను చూపిస్తాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు కుకింగ్ అయిపోయిందండి. మీరు ఆ వీడియో చూసి వచ్చేయండి. నేను మీకు ఏంటంటే లేట్ చేయకుండా నేను చెన్నై సిల్క్లో షాపింగ్ చేశాను. ఆ సారీస్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సారీస్ తీసుకున్నాను, ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఇది చూడండి ఇలా వచ్చింది. ఇది కోటా సిల్క్ అండి. ఇక్కడ కింద చిన్న బార్డర్ వచ్చింది అనమాట, చిన్నది. నెక్స్ట్ చిన్న చిన్న బూటీ వర్క్ వచ్చాయి. మొత్తం ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ ఇది విత్
బ్లౌజ్ అనమాట. ఇలా చిన్న చిన్న వర్క్ ఇచ్చి ఇది ఒక కలరు. దీని ప్రైస్ 999 ఢిల్లీ. ఇది కాటన్ సిల్క్ అన్నమాట. ఈ రెండు సేమ్ కలర్స్, కాకపోతే ఇక్కడ బూటా వస్తున్నాయి కదా, అవి కొద్దిగా వెరైటీ అనమాట. ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి. చూడండి, ఇది కూడా బార్డర్ ఇలా ఇచ్చాడు, చిన్న చిన్న బూటిక్ వర్క్ ఇచ్చాడు. ఇది చూడండి, పట్టు చీర లాగా ఉందన్నమాట. ఇలా ఇచ్చాడు. దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. ఇది ఉంది పళ్ళు. ఇది పళ్ళు అనమాట. దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఈ వర్క్ డిఫరెంట్. సేమ్ కలర్, సేమ్ కాంబినేషన్. ఈ సారీ మాత్రం నా కోసం తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చిందండి. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కదా. ఇప్పుడు ఈ సారీ మీద సిల్వర్ జరీ ఉంది. సిల్వర్ కోటా సిల్క్ అనమాట. ఇది పింక్, ఆరెంజ్ మిక్స్ కలర్స్. నాకైతే చాలా నచ్చి నేను ఈ సారీ తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. ఇదండి మొత్తం సారీ మొత్తం ఇలా వస్తుంది. ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట. మనకి పళ్ళు ఏమో ఇదండి ఇలా వస్తుంది. మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంది. సారీ చాలా బాగుందనమాట. నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను ఈ కాంబినేషన్ కోసం. ఇప్పుడు దొరికింది. నేను నా కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నాకు మంచి కలెక్షన్స్ దొరకవండి. వేరే వాళ్ళ కోసం కొనడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. అందుకే నేను తీసుకున్నాను. ఈ కాంబినేషన్ చూడండి, చాలా బాగుంది. ఇలా సిల్వర్ చూడండి మనకి కనిపిస్తుంది కదా, ఇలా వచ్చిందనమాట. సిల్వర్ కోటా సిల్క్ ఇది. దీని ప్రైస్ వచ్చి 2595 అండి. ఇది నేను చెన్నై సిల్క్లో తీసుకున్నాను. నేను బ్లౌజ్ కుట్టించడానికి రేపు ఇచ్చేస్తున్నాను. అందుకే ఈరోజే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ సారీస్ అన్నీ నేను ఎందుకు తీసుకున్నాను అనేది మీకు నేను తర్వాత ఎప్పుడైనా చెప్తానండి. ఇంకోళ్ళకి ఇవ్వడానికి ఈ సారీస్ నేను షాపింగ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.